ముఖ్యంగా ఇప్పుడు లైటింగ్ సెటప్ అనేది ఇప్పుడు పరిస్థితుల్లో చాలా అవసరం. ఎందుకంటే మనం చాలా ట్రాన్సిషన్ పీపుల్ గా ఉన్నాం. మనకి ఒక 15 years వరకు నేను అనుకోలేదు. 15 వరకు మనం పాతలా నేర్చుకోవాలి, కొత్తలా నేర్చుకోవాలి. ఎందుకంటే మన పైకి ఉన్న ప్రెగ్నెన్సీ బట్టి మన డిస్పోజల్ బట్టి చూస్తే ఉన్న కేసులు ఒక 10 సంవత్సరాల వరకు ఉండగలిగిన పడదు. అందుకని ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ 50 years తర్వాత నుంచి జనరేషన్ అయితే వెరీ హ్యాపీ. మనం 2 పాటల నాలెడ్జ్ నడవాల్సి వస్తుంది. అందుకని నాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉండదు. అందుకని కొంచెం అడ్వర్టైజ్ అసలు కొంచెం హార్డ్ వర్క్ చేయాలి. ముఖ్యంగా ఏంటంటే ఏదైనా డెఫినేషన్ చెప్పుకోవడం చాలా ఈజీ, కానీ కంపేర్ చేయడం చాలా కష్టం. ఇందులో ఏముంది, ఇందులో ఏముంటుంది. అందుకని నేను ఎక్కువ టైం తీసుకొని ది పర్మిషన్ ఆఫ్ ది టుడే స్పీకర్ ఐ డు సైడ్ మీకు ప్రెసిడెంట్ నుంచి స్టార్ట్ అవుతుంది. బీసీ కడతా ఫస్ట్ మేజర్ అమెండ్మెంట్ ఏంటంటే పోలీస్ కస్టడీ. ఇప్పుడు ఏదైనా సెక్షన్ కేసు వస్తే పోలీసులు వెంటనే పోలీస్ కస్టడీ తీయండి అని అడుగుతారు. యాక్చువల్లీ వరకు ఉన్న లా ఏంటంటే ఫస్ట్ 15 days ఫస్ట్ బియాండ్ 15 days మోడల్ కొంత ఓల్డ్ సిఆర్పిక్స్. న్యూ సిఆర్పిక్స్ ఏం చేశారంటే ఐ థింక్ 180 క్లాస్ 187. అందులో ఏంటంటే ఎనీ అఫెన్స్ సెంటెన్సింగ్ అఫెన్స్ బిలో 10 years అయితే చార్జ్ షీట్ 60 days లో వేయాలి. అబౌట్ 10 years అయితే 90 days చార్జ్ షీట్ వేయాలని ఇప్పుడు ఉన్న లా చెప్తుంది. అందులో అమెండ్మెంట్ ఏం తీసుకొచ్చారంటే 60 days చార్జ్ షీట్ కి వితిన్ 40 days లో ఎప్పుడైనా పోలీస్ కస్టడీ చేసి అంటే ఫస్ట్ 40 days లో ఎప్పుడైనా పోలీస్ కానీ ఉంటాయి. 50 days కస్టడీ పోలీస్ కేసు. అలాగే 90 days చార్జ్ చేసే దాంట్లో వితిన్ 60 days లో ఎప్పుడైనా 15 days కస్టడీ అడగదు. అమెండ్మెంట్ ఇన్ దిస్ కేసు. అపార్ట్ ఫ్రమ్ దట్ whether my representation was considered or not, I don't know. While I was working as a research secretary for CBI cases, the meeting was held in my meeting, handled by the present CBI media. There is this other problem. He requested all the CBI court details, but why the CBI cases are prolonged for years today? Many of them say that there are a lot of numerous witnesses are involved. The high white collar offenses are there. But I have submitted a representation stating that my experience of discharge petitions limitation of the discharge petitions limitation level dragon. For example, CBI practice discharge petitions so స్పెషల్ కోర్స్ డిశ్చార్జ్ ఎక్కువ వాడతారు. స్పెషల్ కోర్స్ ఏదంటే ఒక 5 ఒక వంద డిశ్చార్జ్ చేస్తారు. అది మనం డిస్మిస్ చేస్తే హైకోర్టు డిస్మిస్ చేస్తే సుప్రీంకోర్టు డిస్మిస్ చేసిన కూడా సెకండ్ వాడు స్టార్ట్ చేస్తారు. అట్లా 5 మళ్ళీ 5 రక్తానికి అప్పుడే 10 సంవత్సరాలు అయిపోతాయి. 10 సంవత్సరాలు అయిపోతే మధ్యలో 4 పట్ట అయిపోతారు. కానీ అప్పుడు నేను ఏం చెప్పానంటే సార్ రిటర్న్ స్టేట్మెంట్ ఏడాది ఎలాగైనా లిమిటేషన్ ఎట్లా పెట్టారు, అట్లాగే ఫైలింగ్ ఆఫ్ డిశ్చార్జ్ పిటిషన్ కూడా ఒక లిమిటేషన్ పెడితే బాగుంటుంది అని ఒక రికమెండేషన్ ఇచ్చారు. సార్ కన్సిడర్ several legal that was implemented in this act. By the date of commitment of 60 days from the date of commitment, discharge petition is given. Aదే warrant case magistrate court lo aide within 60 days from the publishing of the documents. మరి ఇవి రెండు సెక్షన్ లో చాలా మేజర్ సెక్షన్స్ మీకు ఉపయోగపడతాయి, పుణ్యానికి ఉపయోగపడతాయి చెప్తున్నాను. ఇది కానీ కొంచెం ఈ యాక్ట్ లో చాలా ఇబ్బందులు ఉన్నాయి, అడ్వాంటేజెస్ ఉంటాయి. కానీ మనం మారుతున్న కాలంలో ఇప్పుడు ప్రపంచం అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లోకి వెళ్ళిపోతుంది. మనం ఇంకా ఇలా ఆర్టోడెక్స్ లాస్ బట్టి మనం ఎక్కడ ఉండిపోతుంది.
మొత్తం ఈ మూడు యాక్ట్ యొక్క మెయిన్ ఉద్దేశం అంటే ఏంటంటే కోపం పెట్టి టెక్నాలజీ అందుకని కాన్ఫిడెన్స్ పెట్టినా స్పీడ్ తీసుకొని పెట్టినా ఇది ప్రతి సెక్షన్ లో టైం ఫ్రేమ్ పెట్టాలి ప్రతి దానికి టైం ఫ్రేమ్ పెట్టాలి అందరికి ఇంప్లిమెంటింగ్ అండ్ ప్రాక్టికల్లీ పాసిబుల్ టైం స్పీడ్ అందుకని నేను అంటే టైం ఫ్రేమ్ పెట్టాలి కాబట్టి మనం కొంచెం ప్రాసెస్ ఉన్నాం కాబట్టి చాలా మంది కొంతమంది ఈ రాష్ట్రం వ్యతిరేకించుకుంటున్నారు కొంతమంది ఇబ్బంది పడేవారు కానీ చేంజ్ ఈజ్ ఇన్వెటివ్ మనం సెల్ ఫోన్ వాడుకుంటూ మొబైల్ ఎలా వాడామో అట్లా సెల్ ఫోన్ వచ్చి అట్లాగే ల్యాప్టాప్ వచ్చి అంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుకని కంపల్సరీగా ట్రాన్సిషన్ అనేది మంచి దీనిలో నడుపుతుండొచ్చు తప్పిదానికి కావాలనే సమాధానం తెలుపుతుంది అందుకని దీని గురించి ఈ జనరేషన్ లో ఉన్న సీనియర్లు అందరూ కూడా ఇబ్బంది పడాలి 2 లాక్స్ చదువుకోవాలి అంటే తీసి ఎంతో అందుకని ప్రాబ్లం ఏంటి మార్కెట్స్ లో ఉన్న కార్పొరేట్ కొత్తగా కలిసి తీసుకున్నాం థ్యాంక్ యూ ఎక్కువ ఈ రోజున తక్కువ తెలియదు ఎప్పటికీ మనం ఒక సమాజాన్ని ఒక మలుపు తీసుకురావడానికి న్యాయమైన పద్ధతిలో తీసుకురావడానికి పడుతూ మనం పాల్గొనాలి గొప్ప చట్టాలకి మనం దాంట్లో ఉపయోగిస్తున్నాం కాబట్టి చట్టాలు ఉపయోగపడుతుంది. అన్ని గ్రూప్ లో పెట్టిన అలా అదే అప్పుడు వేరే వాళ్ళు
కూర్చోవాలి. పెంచుతాను. రైట్ Then we have another here who share our knowledge for a good concern and improvement of income and there are beliefs. So whatever we have to share the knowledge about education movement and community times. I try to speak in English and also sometimes deliver this unique. I hope you will understand. I don't know. All of the factors from the that to get who react from doesn't make something is reaction to escape. But you have to travel along with you. React, because what they just go and as well as no experience. भारतीय न्याय संहिता 1944 भारतीय नागरिक सुरक्षा संविधान 2004 and भारतीय साक्षर महिला
Now, you all know any substantive act shall be approved only retrospectively. ఏదైనా కొత్త చట్టం ఎవరైనా తీసుకుంటే తెలుగులో అది ప్రాస్పెక్టివ్ అనే ప్రాస్పెక్టివ్ అంటే ఏ రోజు వస్తున్నాయి మెడిటేషన్ ఆ రోజు ఉంటే అక్కడ అమెరికాలో అది సుప్రీంకోర్టు హైకోర్టు ఆధారంగా అది ఏర్పడాలి లాంగ్ మెడికల్ ఫోకస్ అలా రాకుండా కూడా యాక్ట్లలో స్పెసిఫిక్ ఎంటర్ చేశారు. ఈ యాక్ట్ లో అవుతుంది ఏ దేశంలో అప్లికబుల్ అవుతుందనేది చట్టాలలో ప్రత్యేకంగా ఉద్దేశించబడతాయి. అదేవిధంగా ఈ యాక్ట్ లో కూడా కొత్త యాక్ట్ లో కూడా ఉదాహరణకి భారతీయ న్యాయ సంహిత ఇండియన్ పీనల్ కోడ్ ఇండియన్ కోడ్ ఇందులో సెక్షన్ 358 సెక్షన్ 358 అంటే ఆఖరి సెక్షన్ కొత్త చట్టంలో ఆఖరి సెక్షన్ లో క్లియర్ గా రాశారు. ఏమన్నా రాశారంటే ఈ కొత్త చట్టం ఏమిటో అది 1 జూలై 24 తర్వాత కోర్టు నుంచి రిజిస్టర్ అయిన కేసులకి ఆ ఆఫెన్స్ ఇస్తే అది వర్తిస్తుంది. అక్కడ ఇంకా బాగా 7/24 ఏంటంటే అసలు ఎంతైతే 7/24 ముందు ఏదైనా దానికి సంబంధించి విచారణ మిగతా ఇన్వెస్టిగేషన్ ఏదైనా కూడా పాత చట్టాలను అనుసరించే చేయాలి. పాత చట్టాలను అనుసరించే చేయాలి. అదేవిధంగా పాత భారతీయ నాగరిక సురక్ష సంహిత 2020 సెక్షన్ 531 లాస్ట్ సెక్షన్ ఆఫ్ Act called as Bharatiya Nagarik Suraksha Samhita, previously known as Code of Criminal Procedure. పైకట్టడంలో కూడా అదే చెప్పారు. ఏం చెప్పారంటే ఈ యాక్ట్ కమెన్స్మెంట్ 1 జూలై 2024 కంటే ముందు ఏదైనా నేరం జరిగితే ఆ విషయంలో ఇన్వెస్టిగేషన్ కానివ్వండి, విచారణ కానివ్వండి, వేరే ఇతర ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ ఏది ఉన్నా కూడా పాత సిఆర్పిసి ప్రకారంగానే చేయాలి. కొత్త చట్టము రాలేదని భావించి పాత సిఆర్పిసి చట్టం ప్రకారంగా చేయాలి. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. ఇంకా ఎందుకు అనుకోవడానికి చెప్పినప్పుడు మనం పాత చట్టాలతోటి కొత్త చట్టాలతోటి ఇంకా రాబోయే 15 సంవత్సరాలు సహజీవనానికి అయిపోయింది. కొత్త యాక్ట్స్ కూడా ఉంటాయి. దీనికి ఒక ప్రాక్టికల్ డిఫరెంట్ ఇంకోటి పెద్ద మనకు లాయర్స్ డే కాదు, ఎవిడెన్స్ డే కాదు, జడ్జెస్ డే కాదు, చట్టాల మీద అవగాహన వ్యక్తులు కాదు, చట్టాన్ని గౌరవించడం కూడా ఒక పెద్ద సమస్య వస్తుంది. ఒక 20 years వరకు, ఇంకా 20 years వరకు మనం ఈ సమస్యతోటి వేగాల్సి ఉంటుంది తప్పదు. ఏంటి ఆ సమస్య అంటే ఇప్పటికే పాత చట్టాల మీద ఆల్మోస్ట్ ప్రతి చట్టంలో ఉన్న మేజర్ సెక్షన్స్ మీద, మెజారిటీ సెక్షన్స్ మీద ఇప్పటికే గౌరవనీయ సుప్రీంకోర్టు వారు, గౌరవనీయ హైకోర్ట్స్, మన హైకోర్ట్స్ హైకోర్ట్స్ కానివ్వండి, ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ సెక్షన్స్ మీద ఆల్రెడీ ఇప్పటికే ఒక ఇంటర్ప్రిటేషన్స్ అనేవి చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ యాక్టిస్ట్ లో 511 సెక్షన్స్ ఉంటే సుమారు 300 సెక్షన్స్ మీద ఇంటర్ప్రిటేషన్స్ ఆల్రెడీ సుప్రీంకోర్టు వారు ఇచ్చున్నారు, లేదా హైకోర్టు వారు ఇచ్చున్నారు. 484 సెక్షన్స్ సిఆర్పిస్ లో, పాత సిఆర్పిస్ లో ఉంటే సుమారు 150 సెక్షన్ల మీద ఇంటర్ప్రిటేషన్ ఇచ్చున్నారు. అదే ఎవిడెన్స్ యాక్ట్ లో 167 సెక్షన్స్ ఉంటే ఎవిడెన్స్ యాక్ట్ లో చిన్న పైసలు సెక్షన్ల మీద ఆలోచించున్నారు.
ఇందులో మన ఇంటర్నేషనల్ లో కూడా వేరే కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ టూ జడ్జెస్ ఇద్దరు జడ్జెస్ మధ్య కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పుడు లార్జెస్ట్ బెంచ్ రిఫర్ చేసిన రీజన్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయి. లేదా కొన్ని సందర్భాలలో కాన్స్టిట్యూషనల్ బెంచ్ కి రెఫర్ చేసిన రివిజన్స్ కూడా రెఫరెన్స్ కూడా ఇంకా పెండింగ్ ఉన్నాయి. మీకు అన్ని ఏం కావాలి? కూడా ఒక పెద్ద $1 million క్వశ్చన్. సో ఇది ఈ చట్టాలు కానీ కొత్త చట్టాలు ఎక్కువ చేయాల్సి వచ్చిందంటే ఇవ్వకుండే కారణాలు ఏ శిక్షణ అయితే అవసరం ఉందో అమెండ్మెంట్స్ అమెండ్మెంట్స్ తెచ్చి దాంట్లో కనిపించుకుంటా అవుతుంది కదా అని వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏమంటున్నారంటే కాలోనియల్ లాస్ ఎప్పటికో కొన్ని వందల పూర్వం ఉన్న లాస్ ఏంటి ఇప్పుడు ఉన్న ఈ సామాజిక ఆర్థిక పరిస్థితులలో ఈ కాలానికి సరిపోయే చట్టాలు బాగుంది కాబట్టి ఈ కాలానికి సరిపోయే చట్టాలు కావాలి. అదొక కారణం. ఇంకో కారణం ఏంటంటే పాత ఇండియన్ పీనల్ కోడ్ లో కొన్ని నేరానికి సంబంధించి పనిష్మెంట్ పీరియడ్ ఏదైతే ఉందో అది సరిగా లేదు, ఇంకా పెంచాల్సిన అవసరం ఉందని అదొక కారణం. తర్వాత ముఖ్యంగా ఈ కొత్త ఐపీసీలో భారతీయ న్యాయ సంహితలో లా మేకర్స్ ఏం చెప్పారు, ఏది దృష్టి పెట్టారంటే మెయిన్ గా ఆడవాళ్ళ మీద చిన్నపిల్లల మీద తదుపరి దేశ ద్రోహం సంబంధించిన నేరాల మీద ఎక్కువ దృష్టి పెట్టారు. వాటిని తక్కువ చేయడానికి శిక్షణ వాళ్ళని పొడిగించారు. తర్వాత రెండవ ఉద్దేశం ఏంటంటే సాధ్యమైనంత వరకు టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ ఎట్లయితే జరిగింది భారతదేశంలో దాన్ని చట్టాన్ని నిర్దేశించడం వల్లనేది లేదా ఈ చట్టాన్ని కోర్టులో విచారించే క్రమంలో కానివ్వండి లేదా సాక్ష్యాలు తీసుకునే క్రమంలో కానివ్వండి ఎంత మనకు మ్యాక్సిమం మీరు ఉపయోగించుకుంటే అంత మంచిగానే. ఎందుకంటే తద్వారా ఎఫెక్టివ్ జడ్జ్మెంట్స్ కావచ్చు, ఒకటి క్వాలిటీ జడ్జ్మెంట్స్ రావచ్చు, రెండు. మూడవది ఏంటంటే ఈ టెక్నాలజికల్ ఎవిడెన్స్ ఉపయోగించుకుంటే ట్రయల్ పీరియడ్ తక్కువ చేయొచ్చు, డిస్పోజల్ ఎక్కువ కావచ్చు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చేశారు. ముఖ్యంగా బేసిక్ గా మూడు చట్టాలు చూడడానికి కారణం అది. ఇప్పుడు నేను చెప్పాను ఆల్రెడీ. అయితే ఇందులో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. బికాస్ అడ్వకేట్స్ అండ్ if we do not share this each other, we may be failing in our duties. 348 article of Indian Constitution of 348 article 348 of Indian Constitution. What does it say? Subclause 1 says that all the proceedings of Supreme Court and High Courts shall be in English. All the proceedings of Supreme Court, High Court shall be in English. And subclause 2 says that with respect to government of the state, respect to governor of the state, where English language is not used, then with the previous permission of the President of India, he can make a rule to apply other language than English. And to my knowledge, there is no provision made in the government, there is no amendment made in the Indian Constitution. Lawmakers have forgotten this. I'm sure very short time they are going to address this issue. That is one thing. So, I have explained the object behind bringing the three legislation and the difficulties which the Advocates Committee is going to face for another 15 to 20 years. And the conflict that is going to be created, and we have to travel with both old laws and new laws for another 15 to 20 years to come.
Now with this background, I think it is sufficient because time is very short because 3 acts we have to discuss. And in this process, you have to bear with me. I will watch only important sections. If I tell all the sections, it will take 3 days, 4 days time. So what I will do, I will give you release information about the key changes that were made in the re-enactment and about the repeat section and about the 2 sections included, all the 3 sections. So now let us start with Bharatiya Nyaya Samhita. Bharatiya Nyaya Samhita 2023, corresponding to old Indian Penal Code. Indian Penal Code. There were 511 sections in Indian Penal Code. There were 511 sections in Indian Penal Code. But in Bharatiya Nyaya Samhita, we have 358 sections. We have 358 sections. And in the beginning, I have already told you, this is the reducement of section from the IPC to Bharatiya Nyaya Samhita. So we are not sure. I have over section, they could be in that. After I have to look at it, to Asman Rao to Raman, Masana location. And then section 5 to section 52A, IPC. Section 5 to section 52A. They deal with general explanations. General explanations scale, I do usually other A sections వరకు పాత IPs లో ఉంటాయి. అవన్నిటిని కలగలిపి సెక్షన్ 3 లో పెట్టారు. కొత్త భారతీయ న్యాయ సంహితలో సెక్షన్ 3 లో పెట్టారు. 52 అన్ని సెక్షన్ కలగలిపి ఒకటే సెక్షన్ లో పెట్టారు. అంటే ఇప్పుడు 52 సెక్షన్స్ పోయినాయి. అలాగే సెక్షన్స్ 40, section 50, old IPC, section 40, section 15, section 53A, section 53 AA, section 264 to section 267 of old IPC, section 310, section 311, old IPC, section 387 and section 497, old IPC was 18. And other day, complete to 3 double. 1 to 3 double and carrying arms in a mock parade, processions, so on and so forth. These are was an offense. First of all, it will be was an offense. And 153 double was very good. And section 264 to 267 ABCO. From 1st July, they will not be in operation. They will be repealed from 1st July to 2024. What are those sections? Those sections relating to false measurements, very measurements, false weight measurements. Using false weight measurement to offense. Possessing false weight measurement to offense. Sending false measurement to offense. 264 to 267, we are related to false measurements. అప్పుడప్పుడు మార్కెట్ పోదాం అమ్మాయి ఏమంటారు కిలో చేపలు తేరాలంటే తీసుకొస్తే ఇంటికి వచ్చి దొరికితే ఇంకోటి 700 గ్రాములు ఉంటాయి. కిలో బెండకాయలు కాబట్టి ఇంటికి వస్తే 600 గ్రాములు ఉంటాయి. ఇదే అఫెన్స్ ఉన్నట్టు. అప్పుడు తూకాలు 264 టు 268 అంటే తప్పుడు తూకాలు. తప్పుడు తూకాలు వేయడం ఒక అఫెన్స్, తప్పుడు తూకాలు వాడడం ఒక అఫెన్స్, తప్పుడు తూకాలు అమ్మడం ఒక అఫెన్స్. సో ఇలాంటి 264 టు 267 ఇవన్నీ కూడా ఫస్ట్ జూలై 2024 నుంచి రద్దు చేయబడతాయి. తర్వాత 310
being a husband. Being a husband, BHUG. Is punishment for being a husband. So freedom, being part of definition of husband. Freedom, punishment for being a husband. Then 377, unnatural offenses. Unnatural offenses. 497. 497, can you see? అందరికీ తెలుసు 2014లో సుప్రీంకోర్టు అడల్టరీని స్ట్రక్డౌన్ చేసింది. 495 ఆఫెన్సర్ స్ట్రక్డౌన్ చేసింది, రద్దు చేసింది. దానికి అనుకుంటే ఇది కూడా ఈ యాక్ట్ కూడా రద్దు చేయాలి. ఇది సెక్షన్స్ కూడా తీసుకుంటుంది. కొత్త సెక్షన్స్ ఇంకా మాయమైనవి. First 2024 the offences they are repeated from old IPC and they are not included in new Act Bharatiya Nyaya Samhita 2023. Now, apart from this, important changes made to the codes of Bharatiya Nyaya Samhita defining or providing punishments for different forms of offenses. Episode ఏముంటాయంటే ఏదైనా ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఏముంటాయి offenses against offenses against human body, offenses against women, offenses against occupancy, offenses against weights and measures, offenses against different kinds of definition of the punishment section. Definition of the punishment section. What constitutes a particular offense? And what is the punishment provided in the both for the committee that particular offense? How will I get the Buddha Chakra first section 48 of Bharatiya Nyaya Samhita Act. So, Buddha Alvaka for the Mama. So section 48. What is section 48? What of it provides? It provides abatement of an offense committed in India by a person residing outside India. Section 48 Bharatiya Nyaya Samhita Act provides a particular form of offense, that is, abatement of offense committed in India, and that abatement is made by a person residing outside India. That is an offense under section 48 of Bharatiya Nyaya Samhita. When anybody say what under what circumstances this offense will occur, and anybody from you, terrorism is one form of offense. Or any other form of offense? Because I wanted to involve all of you in this discussion. Terrorism, they all come under terrorism. Cyber crimes. What about reacting? Acquired offenses కూడా కొత్త అమెరికాలో ఉంటాడు. ఆయన నిలబడతాడు. ఆయన నమ్మకాన్ని ఇండియాకి వస్తుంది. ఇండియాలో పేరెంట్స్ దగ్గర ఉంటుంది. లెటర్స్ ద్వారా ఫోన్స్ ద్వారా abatement of public offense. As a result, vice public associated in India. So, ఇలాంటి వాటిని అన్నిటి కూడా కవర్ చేయడానికి because to embrace more and more type of offenses under one section, they have provided section 48, which act is commitment
to commit an offense in India by person residing outside India. And human trafficking on. I have given only proof example. 48 is the next important section is section 65, 64. Section 64 begins and is equivalent to section 376 IBC. Section 64 BNS Act is equivalent to section 376 ABC. It provides punishment for committing rape to may extend to 10 years. Section 64 BNS Act provides punishment for committing rape up to 10 years and it may also extend to life imprisonment and circumstances of gravity. It may also extend to life imprisonment. Minimum imprisonment is extending up to 10 years. And in some other cases, it may also extend to life imprisonment. This is it is equal to section 376 IPC. So in the beginning of itself, I told you that the reason, the object behind bringing these new 3 new enactments is to give more protection, to take more care regarding the offences committed on the woman child. So with that objective, some more new sections were added in this Bharatiya Nyaya Samhita. Apart from section 64 covering the old IBC, there is another section, section 65 of BNS Act. BNS Act written is for the Bharatiya Nyaya Samhita. 65 of statement is deals with a rape on a woman under 16 years age. Section 65 when a rape is committed on a woman under 16 years of age. That is an offense under section 65 and punishment not less than 20 years. Not less than 20 years. So whereas guilty found as a 20 years will शिक्षा getting very discussion area. Whether punished found guilty under 20 years. And this may also extend to imprisonment for life. Imprisonment for life. And beyond 20 years punishment. So this other one life imprisonment. So ఇక్కడ కొన్ని సాల్వ్ చేశారు మళ్ళీ లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే ఏంటిది వాట్ యూ మీన్ బై లైఫ్ ఇంప్రిజన్మెంట్ నార్మల్లీ we understood that life imprisonment is 14 years, life imprisonment is 16 years. Thinking offenses, you can every offenses against women and children. Whenever we want life imprisonment occurs, it shall be mean that the whole natural life of a person, at least which he has, till he break his last. So the whole natural life of the person, the whole natural life of the person. And again, we come now section 69. This is also a inclusion of new format of sexual offenses. New format of sexual offenses. This is a kind of offense where a person indulges in sexual intercourse. So, deceptive means a person indulges in sexual intercourse with another woman or child. Deceptive means
should entertain at all what are the effective means. Essentially, in class, by inducing or by fraudulent representation of providing an employment, providing promotion, false promise of marriage, and committing sexual intercourse, concealing his identity, committing sexual intercourse, concealing his identity. ఇలాంటి నేరాలు చేసినప్పుడు సెక్షన్ 69 it can also be liable to fine. They will also be liable to fine. And another form of sexual offense is provided in Muslim. We have all else, Bharatiya and Maya Samhita. There, Section 70, subclass 2, Section 70, subclass 2, provides for punishment for gang rape on a woman below 18 years of age. Gang rape. Gang rape విషయాలలో Section 70, subclass 2 of Bharatiya and Maya Samhita provides punishment or 10 years, and this gang rape is committed on a woman below 18 years of age. So these are the 64, 65, 69, 70, four forms of sexual intercourse on a woman below 16 years of age, on a woman below 18 years of age. Now, another section, not on this sexual rape or manipulative. 73 of BMS Act. 73 of BMS Act provides and affects that any person who acted involves in printing, publishing, and publishing matters relating to court proceedings. Matters related to court proceedings. In relation to offences on victims of rape, in relation to offences on victims of rape, without prior consent of the court is an offence. Rape related offences యొక్క కోర్టు ప్రొసీడింగ్స్ ని సంబంధిత కోర్టు పర్మిషన్ లేకుండా, అనుమతి లేకుండా పబ్లిష్ చేయడం కానీ, ప్రింట్ చేయడం కానీ, మీడియా ఆడియో వీడియో ప్రసారం చేయడం కానీ చేస్తే అది అఫెన్స్. దానికి 2 సంవత్సరాల వరకు శిక్ష ఉంది, మరియు ఫైన్ కూడా వేయచ్చు. ఏంటంటే ఓన్లీ రేప్ ఎథిక్స్ సంబంధించిన కేసులే, అటల్ కేసులో, దొంగతనం కేసులో, చీటింగ్ కేసులో, వాటికి ఓన్లీ విత్ రిగార్డ్ టు ది offences on women or sexual offences on women or children సంబంధించిన కేసుల యొక్క సంబంధించిన వివరాలను సంబంధిత కోర్టు అనుమతి లేకుండా ప్రచురించినా లేదా టీవీలో ప్రసారం చేసినా కూడా 2 సంవత్సరాల కారాగార శిక్ష మరియు ఫైన్ వేయడానికి వీలుంటుంది. కానీ ఇంకో రోజులు పెట్టాలి, మరి 73లో రోజులు పెట్టాలి. ఏమంటే ఈ మీటింగ్ ఈ ప్రసారం చేయడము సుప్రీం రిలేటివ్ సెక్షన్ ఆఫెన్సెస్ కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల మీద కానీ, హైకోర్టు ఇచ్చిన తీర్పుల మీద కానీ ప్రసారం చేసిన ఆఫెన్స్ అంటే అది ఆల్రెడీ అందులో ఉంది కాబట్టి దానికి పబ్లిక్ డొమైన్
I think this something that is provided to provide secrecy to the victims. Victims is Samahananiki, other than the Vedipo, that's why they took a Pranagi, section from the vicar. Company already 600 already public women public business like that, report business like that. Chief operations may open up. I accept it. Since I was and some big serious already. And and some without real competition board. And there is also another without real competition of the Printing license for printing or publishing is not an African section. The board gives permission for printing and for publishing. Making viral, it is not an offense. But regarding plan of offense. But regarding the judgments of Supreme Court or judgments of High Court, the press can read and press can make the proceedings better. That is not an offense. Now, section 95, let us go to section 95 of Bharatiya Nyaya Samhita. It provides hiring, employing, engaging a child, hiring, employing, engaging a child to commit an offense. To commit an offense is punishable with minimum 7 years and extends to 10 years. Everyone knows who is stated. David Devaru. David Garu. 15 years, if I'm married with my husband, because I was conducting connection, below 15 years, all as a child. If any person hides it, he writes in his phone. Employees at the GMH board are engages hardcore, for committing an offense, any offense, for committing an offense. Child will if any person hides a child, engages a child, or employs a child for committing an offense, that is punishable with minimum 7 years and extendable up to 10 years. Minimum 7 years punishable, extendable up to 10 years. Then PNS Act provides no format of offense. కొత్త offences కూడా డిఫైన్ చేశారు ఈ భారతీయ న్యాయ సంహితలో. ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ అడ్వాన్స్డ్ సొసైటీలో జరిగే అక్రమాలు అన్నింటినీ కూడా ఈ చట్ట పరిధిలోకి తేవడానికి కొన్ని కొత్త రకమైన చట్టాలు, కొన్ని కొత్త రకమైన నేరాలని, కొన్ని కొత్త రకమైన నేరాలను కూడా చేర్చారు. అది అలాంటి నేరనే ఒకటి ఆర్గనైజ్డ్ క్రైమ్. ఇది సెక్షన్ 111, సెక్షన్ 111 ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్ డీల్స్ విత్ దిస్ ఆర్గనైజ్డ్ క్రైమ్. ఏమంటుందంటే ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఒక వ్యక్తి ఒకడు కానీ లేదా ఇతర వ్యక్తులతో కలిసి కానీ కిడ్నాపింగ్ కానీ కాంట్రాక్ట్ కిల్లింగ్స్ కానీ సుపారీ అంటే మీకు అందరికి తొందరగా కాంట్రాక్ట్ కిల్లింగ్ కానీ కిడ్నాపింగ్ కానీ ల్యాండ్ గ్రాబింగ్ కానీ సైబర్ క్రైమ్ కానీ ట్రాన్స్పోర్టేషన్
of persons, transportation of persons, goods, arms, arms or weapons, or as a member of crime syndicate, or as a member of crime syndicate. ఒకరు కానీ ఇతరులు కలిసి కానీ ఇలాంటి ఇందులో ఆన్లైన్ సైబర్ క్రైమ్స్ పర్సన్స్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ హార్మ్స్ డ్రగ్స్ and affects the relation. They are all as organized crime. There is no definition of organized crime. In a relevant surplus rule, punishments it are. The Kokaran Abbas, Kokaran punishment. Maybe surplus rule, punishment depends on the level. They are talking about surplus rule. Surplus one day, they have defined. They have defined what is organized crime. Across the world, they have provided punishment of varying degrees for each type of purpose of organized crime. So this is what now another new type of definition is needed to terrorism. Terrorist hands 130 rule section of ANS land. The definition is section 15 of lawful activities prevention act of definition. Our definition में अनुबंधना मतलब भी लो terrorist act and the individual it is different. 130 provide for a great act of terrorist act. Then tradition, waiting war, is normally related to Molo. 124 years to know this. 124 Capital A section was made in ABC. Dealing with the act of sedition. Sedition and the SC, DA over there. అంటే వేదిక ప్రభుత్వానికి చట్టబద్ధంగా ఏర్పడ్డ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించడం అంటే సెడిషన్ కిందకి వస్తుంది. ఇప్పుడు ఆ సెడిషన్ సెక్షన్ తీసేశారు. సెడిషన్ సెక్షన్ ని కొత్త యాక్ట్ లో తీసేశారు. తీసుకోలేదు. ఇప్పుడు తీసుకోవాలంటే రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి ఇప్పుడు మీకు అర్థం తెలుసు, సుప్రీంకోర్టు కూడా 124A సెక్షన్ మీద చాలా సార్లు చాలా కేసులలో కూడా కామెంట్ చేసింది, క్రిటికల్ గా కామెంట్ చేసింది. ఈ సెక్షన్ అన్నది అలా కాన్స్టిట్యూషనల్, ఈ సెక్షన్ అన్నది ప్రాపర్గా అఫెక్ట్స్ డిఫైన్ చేయలేదు. ఈ సెక్షన్ ఎక్కువ విశ్వాలు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సుప్రీంకోర్టు కూడా కామెంట్ చేసింది. సుప్రీంకోర్టు కూడా ఎక్స్ప్రెస్ సెక్షన్ 124A is no more a good law. So considering all these aspects, unfortunately, 124A was deleted. But section 148 to 132 was introduced to new act, Bharatiya Janaya Samhita Act 1943, to deal with the acts of sedition. 152 ఏమన్నారంటే 18% making an act of session అంటే విడదీయడం, మతాలను ప్రాంతాలను విడదీయడం, ఆత్మలో ఒక activities and acts
endangering India's sovereignty, security, unity. అన్నీ కూడా మనకి 7 years, maybe like continue to Bharat One forty eight to 152. Different degrees of format of getting government. Though sedition body is limited, the flexibility to solution is limited, but nevertheless, 148 to 152, you have about this kind of access. Terrorist act is redefined under section 113 of New Act. Let us go to next section. Section 226 of BNS Act. 226 of BNS Act. Normally, పేపర్లో నీటిలో తాగుతుంటాం. ఏమైనా ధర్నా చేస్తుంటే గొలుసు వస్తే గొలుసు మనం ఆపడానికి తీసుకుంటాడు. వెళ్ళి రాసుకున్నాడు అప్ప లేకపోతే పెట్రోల్ డబ్బా చూసుకొని అది చూస్తున్నాడు. వస్తే పాస్పోర్ట్ తెలుసుకుంటాడు. ఏదైతే మన దేశంలో టెలిఫోన్ టవర్స్ చాలా వరకు టెలిఫోన్ టవర్స్ చెప్పి నాకు రాకపోతే ఇన్వాల్వ్ వచ్చి నాకు మాట్లాడే పాస్పోర్ట్ ఇస్తే ఎదురుగా చచ్చిపోవాలని అనుకుంటాడు. So he efforts is commit section 2.6 Section 2.6 of Bharatiya Nyaya Samhita provides that if a person attempts to commit suicide, to restrain a public servant from discharging his lawful duties is an offence under section 226 of Bharatiya Nyaya Samhita Act, punishable with 1 year and 5 also. ఇలాంటి అఫెన్సెస్ కవర్ చేయడానికి సెక్షన్ 226 కొత్తగా ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత ప్రొవైడ్ చేశారు. ఇలాంటి అఫెన్స్ చేసిన వ్యక్తికి 1 year ఇంప్రిజన్మెంట్ లేదా ఫైన్ వేయచ్చు. This is 226 ABC. పబ్లిక్ సర్వెంట్స్ అంటే అందరూ వస్తారు. పబ్లిక్ సర్వెంట్స్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ, పోలీసు రావచ్చు, లేదా ఎంఆర్ఓ రావచ్చు, ఆర్టీఓ రావచ్చు, కలెక్టర్ రావచ్చు, రావచ్చు, పబ్లిక్ సర్వెంట్ అంటే సపరేట్ ఆఫీస్. ఆ టైంలో అది అటెండ్ సూసైడ్ అయితే ఇప్పుడు నెక్స్ట్ కమ్ టు another two offenses created in this BNS Act. That is lynching. Lynching, L-Y-N-C-H-I-N-G. I-N-C-H-I-N-G. Act of lynching is also made an offense. Can anybody say what is meant by lynching? పెద్ద బలగరం సూచించిన నేరం జరిగింది. ఆ నేరం చేసిన వ్యక్తిని కానీ సమూహాన్ని నమ్మి కొంతమంది వ్యక్తులు ఐదులు కానీ అంతకంటే ఎక్కువ కానీ వాళ్ళని అక్కడక్కడ స్పాట్ లో చట్టానికి అప్పగించకుండా చంపడాన్ని లేదా విడివసండి లించింగ్. అలా కొన్ని సందర్భాల్లో మనం చూసుకుంటాం, ఏదో చూస్తున్నాం. ముఖ్యంగా ఈ సాక్షరి అంటే చేసినప్పుడు ఏమంటే ఊరంతా చచ్చిపోయి వాళ్ళు చేసిన అమ్మాయి ఇంట్లోకి లాక్కొచ్చి ఊరి తీసుకొచ్చి సామాన్లు కట్టేసి కొట్టి చాపేస్తారు. అంటే భారతదేశం ఏంటంటే అర్థం చేసిన నేరం చేసినామని చట్టానికి అప్పగించాలనేది మనం భారతదేశంలో చట్టాన్ని పంచాయతీలోకి తీసుకొని
ఒక వ్యక్తిని చంపడం కానీ లేదా తీవ్రమైన గాయాలు కలగజేయడాన్ని లించింగ్ అంటారు. ది అఫెన్స్ కాల్డ్ లించింగ్ ఈస్ దట్. సో under BNS that kind of offense is also taken care of, punishable under section 103 subclass 2 of Bharatiya Nyaya Samhita Act. Punishment is for 7 years. Punishment is for 7 years. And what about causing death by negligence? అబద్ధం అనుకున్నాడు సార్ చెప్తున్నాడు ఎవరు చెప్పబడ్డా సార్ ఎక్కువ మంచిదే ఇది. P04A is how renumbered as 106 in Bharatiya Nyaya Samhita Act. IPC P04A is how 106 in Bharatiya Nyaya Samhita Act has got two clauses, clause 1 and clause 2. Under clause 1, the punishment is provided for causing death by negligence, but the punishment in IPC was 2 years. Now it has been enhanced to 5 years. Causing death by negligence, road accident. Road accident. But causing death by negligence and road accident కాదు, వేరే కూడా ఉంటారు. Mainly road accidents ని causing death by negligence అంటాం. So IPC లో 2 years పెట్టడానికి clause 1 of 106 లో ఏమంటారంటే 2 years దాన్ని 5 years 5 years చేశారు. సాధారణంగా సిఆర్పిసి సెక్షన్ 320 చదువుకుంటే టేబుల్ ఏం కాదు, బ్రిటిష్ అంటే ఎక్కువ నాన్ వేరు అంటాం. కానీ ఇక్కడ 101 లో 106 సబ్క్లాస్ 1 లో 2 years ని 5 years చేసినప్పుడు స్టిల్ ఇట్ ఈస్ వేరియబుల్ అఫెన్స్. Still it is a variable offense. That is, death is caused by negligence by a medical practitioner. Death is caused by a medical practitioner by negligence. In such cases, they have to be punished with imprisonment for 2 years only. The 5 years year one. Medical practitioner 2 years better. The other negligence, causing other deaths by negligence, punishment is enhanced from 2 years to 5 years, and still variable. But with regard to medical practitioners, the punishment is only for 2 years. Now there is another subclause 2 is there in 106. Bharatiya Nyaya Samhita Act. 106 subclause 2 ఏంటంటే hit and run cases లో ఎవరి తీసుకోవద్దు. ఇక్కడ కోటి మార్కులు ఇక్కడ అంటే యాక్సెప్ట్ చేసి బాధ్యత లేకుండా గాయపడే వ్యక్తిని ఫస్ట్ ఎయిడ్ పోకుండా సంబంధిత అధికారులకు చెప్పకుండా ఐడెంటిటీని కాపీ పుచ్చుకొని అలాంటి అఫెన్స్ జరిగినది. Punishment 10 years better within the 106 subclause 2 of Bharatiya Nyaya Samhita Act. Punishment is up to 10 years. And this is non-bailable one. And this subclause 2, 106 subclause 2 offense is non-bailable one. But both the offenses are triable by magistrate. Both the offenses are triable by magistrate of judicial magistrate of Raslas. You have to identify the difference. Then 107 of BNS Act, not 7 of BNS Act. This is a new kind of offense provided under BNS Act, which provides that if anybody commits abetment of suicide by a child, abetment of suicide by a child or
person of unsound mind. Person of unsound mind. అంటే ఒక అన్సౌండ్ మైండ్ పర్సన్ కానీ చేంజ్ కానీ కలిపోవడానికి ప్రోత్సహిస్తే 107 BNS Act కింద offense. And that is punishable with death or imprisonment for life or imprisonment up to 10 years. Considering the gravity of the case, nature of the case, gravity of the case. So death, life imprisonment or up to 10 years. The change కానీ అన్సౌండ్ మైండ్ పర్సన్ కానీ చనిపోవడానికి ప్రేరేపిస్తే అది 107 RBI కింద offense. Then 108 of BNS Act, 108 of BNS Act, equivalent to, which is equivalent to section 306 IPC. Section 306 IPC. 306 IPC is abetment of suicide. So 108 BNS says the punishment for abetment of suicide is up to 10 years and shall also liable to fine. Is up to 10 years and shall also liable to fine. Next, section 109 of BNS Act. Section 109 of BNS Act, which is equivalent to section 307 IPC. Section 307 IPC, which deals with attempt to murder. Attempt to murder 307 IPC కింద offense. Equivalent to 109 BNS Act కింద attempt to. The punishment for attempt to commit murder is imprisonment for life. Imprisonment for life for punishment ఇవ్వచ్చు. ఇందులో మళ్ళీ ఇంకేం చెప్పారంటే ఈ ఇంప్లిమెంట్ ఫర్ లైఫ్ పడ్డ వ్యక్తి కనుక మళ్ళీ ఇదే అఫెన్స్ చేస్తే పనిష్మెంట్ ఇవ్వచ్చు. ఇంప్లిమెంట్ ఫర్ లైఫ్ పడ్డ వ్యక్తి ఈ అఫెన్స్ కన్విక్ట్ చేయడానికి అవసరం ఉందా? ఏదో నమ్మచ్చు కదా, ఏదో చేసి ఇబ్బంది లేదు. ఇక్కడ కాబట్టి మన అనుకోకుండా వస్తే ఇలాంటి పని చేశాడు. బంధం తీసుకుని కొట్టుకోవాలి. లైఫ్ ప్రిజన్మెంట్ పడ్డ వ్యక్తి కనుక మళ్ళీ ఈ ఆఫెన్స్ అటెంప్ట్ మర్డర్ చేస్తే వాళ్ళకి డెత్ అనేది 109 భారతీయ న్యాయ సంహిత యాక్ట్. And the offense of theft is also expanded in this Bharatiya Nyaya Samhita Act. మామూలుగా ఏమంటాం థెఫ్ట్ డెఫినిషన్ ఏంటి? సెక్షన్ అంటే మూవింగ్ ఏ థింగ్. మూవింగ్ ఏ థింగ్ అంటే moving a thing from the position of the owner without his consent is death. So, knowledge the offense may explanation behavior to cover theft of public property or local body. 305 of BNS Act. Therefore, offense explanation. Explanation అంటే theft of a car. Theft of a car. CAR car. Theft some car. Theft some car. Theft of public property. Theft of property belonging to local body. Theft of idols. Theft of idols. Theft of idols. Theft of icons. ICONs. Theft of icons from place of worship. From place of
worship is punishable under section 305 of Bharatiya Nyaya Samhita for a period of 7 years. For a period of 7 years. కానీ రాబరీ అయితే దిలాదు రాబరీ అందులో కూడా తెప్పుకుంటుంది రాబరీలో కూడా తెప్పుకుంటుంది ఈ నాన్న ఉంది. Another new format of vacancy is provided in the Union Standard is found by section 197 subclass 1 subclass D. 197 subclass 1 subclass small d, which provides that making or publishing misleading information, making or publishing a misleading information intending to jeopardize the sovereignty, unity, integrity, security of India is liable for punishment up to 3 years and fine. ఇది కొత్త రకమైన ఆఫీస్ ఇదేనా సార్ printing or publishing any misleading information intending to jeopardize the national integrity, unity, sovereignty and security of India is liable for punishment under section 197 subclass 1 subclass D for a period of 3 years and fine. Okay. So with this we conclude some important changes in Bharatiya Nyaya Samhita Act. So let us take 2 minutes break. 2 minutes. Ashok samosa idli. It's great. Peaceful. Samosa తీసుకోండి శిశురేఖ ఉంటారు